ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు సుఖమైన నిద్రచ్చావు. ఉదయకాలంలో మేల్కొల్పి నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరుస్తుంది కంగనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడాలి. నీ స్వరం వినిపించాలి. సన్నిధి ఉంచమని యేసునామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 123వ అధ్యాయం. ఆకాశం ముందు ఆశ్రయుడైన వాడా, నీ తట్టు నా కళ్ళెత్తుచున్నాను. 2వ వచనం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాని కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూస్తున్నట్లు తన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల మీదయు గర్విష్ఠుల తిరస్కారం మా మీదికి అధికంగా వచ్చి ఉన్నది. మమ్మల్ని కరుణింపము, మనము కరుణింపము. చాలు, 4 వచనాలే ఉన్నాయి. ఈ 4 వచనాలు ధ్యానించుకొని ఈరోజు ముగించుకుందాం. మరి ఆకాశం ముందు ఆసునైన వాడా, నీ తట్టు మా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానికి చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానిరాలి చేతి తట్టును చేర్చుచున్నట్లు మన దేవుడిని యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చేర్చుచున్నవి. కరుణించే వరకుని ఇక్కడ సంభాషించున్నది. కరుణ అంటే ఏంటిది? ఆకాశమందు ఆసీనుడు అయిన వాడు తన తట్టు కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతులు తట్టు, దాని కన్నులు తమ యజమానురాలు చేతులు తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకార నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మీదికి అధికంగా వచ్చినవి. మమ్మల్ని కరుణింపుము. చాలు, మమ్మల్ని కరుణించమని ఇక్కడ కీర్తన దావీదు మహారాజు జీవితంలో అనుకుంటూ వస్తున్నది. కరుణింపు అంటే మరి ఏదైనా కరుణ లేక మరి అయ్యో ఇంట్లోని కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. ఇంత కరుణ లేదని, ఇంత దారి లేదని, అంటే కరుణించడం అంటే కనికరం లేదా ఈయనకి అని అంటూ ఉంటాం. అంటే ఎదుటి వ్యక్తిపై క్రూరంగా ప్రవర్తించడం, క్రూర స్వభావం కలిగి ఉంటారు. అంటే వాళ్ళ ఉగ్ర రూపము దాచి ఉంచి ఉంటారు. మరి ఇక్కడ ఆకాశం ముందు ఆశ్రయమైన వాడ, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లు. మరి దాసి అంటే ఏంటి? ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేసిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అమ్మ అయ్యా అని వాళ్ళ యజమానులకి దాసురాలుగా ఉంటారు. వారి చేతి తట్టు చూస్తూ ఉంటారు. అంటే వారు కరుణించి ఏమైనా మాకు ఇస్తారేమో అని చేతి తట్టు చూస్తూ ఉంటారు. అదేవిధంగా మరి దావీదు మహారాజు దేవుని తట్టు మరి చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. మన దేవుడని యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుడు కరుణించే వరకు అంటే ఏంటిది? మరి మనం కరుణించే వరకు మరి కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు ఇచ్చినప్పుడు మనకి బాధ, ఏడుపు, రోదన, వేదన వినిపిస్తూ ఉంటుంది. మరి ఆయనను మనుషుల సహాయము మనకు పొందలేకపోయినను దేవుని కాడ మొదలుపెడుతూ ఉంటారు. మాపై దారి చూపించు, మమ్మల్ని కరుణించు అని మనం మొరపెట్టుకుంటూ ఉంటాము. మరి యెహోవా మేము అధిక తిరస్కారం పాలైతిమి. అహంకారుల మీదను గర్విష్ఠుల తిరస్కారవంతులు. అహంకారులు మన చుట్టూ ఉంటారు. కొంతమంది హేళన చేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, మరి ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటూ ఉన్నారు. మనం చాలా బాగా అనిపిస్తూ ఉంటారు.
అయ్యా మాపై నీ జాలి చూపించుము, మాపై అహంకారుడు గర్విష్ఠులు మాపై విరవీగుతున్నారు అని మరి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు. మా మీదికి అధికంగా వచ్చి ఉన్నవి మమ్మల్ని కరుణింపు, మమ్మల్ని కరుణింపు. మరి కరుణించే వరకు మన దేవుని తట్టు చూస్తూ ఉంటాము. మరి కరుణ, జాలి, ప్రేమ ఇవన్నీ దేవుడికి ఉన్న కొన్ని లక్షణాలు. మనం ఎన్నో విధాల బాధపడుతూ ఉంటాం. ఈ లోకంలో బాధ, శ్రమ, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో ఉంటాయి. మరి ఈ ఆయుష్ భూమిలో ముగిసేంత వరకు మనము ప్రయాసపడాల్సిందే. కానీ ప్రతి బాధలో దేవుని కాడ చెప్పుకుంటూ ఉంటాం, ప్రభా ఈ సమస్య వచ్చింది, ప్రభా ఇది వచ్చింది, నాకు సహాయపడు ప్రభా అని ప్రార్థించుకుంటూ ఉంటాము. అదేవిధంగా దావీదు మహారాజు తన యాత్ర జీవితంలో మరి ఆకాశం తట్టు కనులెత్తుచున్నాను, దేవా మాకు విరోధులు మాపై గర్వించేవారు ఉన్నారు నాయన, వారిపై మాకు అవమానం జరగకుండా మాపై కరుణ చూపించు, మమ్మల్ని కరుణించమని దావీదు మహారాజు 123 కీర్తనలో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన కరుణించేవాడు, జాలి చూపించేవాడు, ప్రేమ చూపించేవాడు. మరి ఆయన ప్రేమ స్వరూపి అని చెప్పబడుకుంటూ వస్తున్నది. కరుణించేవాడుగా ఉన్నాడు. కరుణించుకుంటే ఈ లోకంలో మనం క్షణము కూడా బ్రతకలేము. మొన్న జరిగిన తుఫాను అసలు ఒక్క రోజుల్లే వర్షం తెల్లారి మొదలు పెట్టుకున్న నైట్ మనకు మొదలు పెట్టుకుంటే ఇక తెల్లారి ప్రచండ వర్షంలాగా 24 hours వచ్చింది. ఆ వర్షానికి కొన్ని ప్రాంతాలలో వాగులు, కుంటలు, చెట్లు అన్నీ నిండిపోయాయి. మరి నోహు కాలంలో 40 దినాలు ప్రచండ వర్షం కురిపబడినాక 40 దినాలు అంటే ఇక భూమి మీద సముద్రంలాగా నీళ్ళు వచ్చి అన్నట్టు. అప్పుడు ఆయన కోపము, ఉగ్రము చల్లారినాక అప్పుడు ఇక వర్షము మరి ఆపేసింది దేవుడు. ఒక్క కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఆయన ఎంత నీతిపరుడు. దేవుని దృష్టికి ఈ ఒక్క కుటుంబాన్ని బట్టి నేను మరి రక్షించవచ్చు. కానీ వాళ్ళు ఆ రోజులలో దేవుని ఉన్న కాలంలోనే దేవునికి ఎంత కోపం వచ్చినారు. చేయని పనులు చేస్తూ ఉన్నారు. సొంత విగ్రహాలు పెట్టి పూజించుకుంటూ ఉన్నారు. నేనే దేవుణ్ణని చెప్పినా వినిపించుకోలేని మూర్ఖ జనులు అయిపోయారు. అలా దేవునికి కోపం చూపించినారు. అంటే నోవాకి ఫస్ట్ దేవుడు దర్శనం ఇచ్చాడు. నోవావు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో, నేను ఈ భూమికి ప్రచండ వర్షంను కురిపించదను, నీ కుటుంబానికే నీ రక్షింపబడుతుంది, అందరినీ నేను చంపేస్తానని చెప్పాడు. చెప్పినట్టే దేవుడు ఆ జలముల మీద అందరినీ చంపేశాడు. దేవుని కోపం అలా ఉంటుంది. ఇప్పుడు కూడా దేవుడు మరి చెప్తే వినిపించుకుంటా. ఆనాటి నుండి పూజించిన దేవతలు ఇప్పటి వరకు అదే పూజించుకుంటూ వెళ్తాం. మా దేవతలు యేసుప్రభు దేవుని వదిలిపెట్టి దేవతలను పూజించుకుంటూ వారి జీవితాల్లో నాశనానికి అప్పచెప్పుకుంటూ ఉన్నారు. సత్యాన్ని ఎరగని ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది చెప్పినా వినలేని మనుషులు తయారయ్యారు. మరి ముగ్గు విగ్రహాలు మొత్తం ఉన్నారు. ఇది మొత్తం అని వారి పిచ్చి మాటలతో భ్రమించుకుంటూ వారి ఆత్మల నాశనానికి పాత్రలుగా చేసుకుంటున్నారు. అయ్యో చచ్చిపోతే ఆరిని అగ్నిగుండం ఉంటుంది అని చెప్పినా వినిపించుకున్నది ప్రజలే ఉన్నారు. మనకైతే ఆయన ఉచితమైన కృప చేత రక్షింపబడ్డాం. ఆయన బిడ్డలుగా దేవుడు అంగీకరించాడు. ఈ సత్యం అనేకులకి తెలియజేయమని చెప్పాడు. అదే భారము అనేకులకి పంచుతున్న సువార్తని మరి తెలియని ప్రజలు ఏం చేస్తున్నారు? పరమతాన్ని మా ఇంటికి వచ్చి బోధిస్తారా అని అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఆ విషయంలో మనం అప్పుడు వాళ్ళంటూ వస్తున్నప్పుడు మనం కూడా కోపపడవచ్చు. కానీ దేవుడు ఎక్కడా కోపపడలేదు. ఆయన శాంతి శాంతరూపి క్షమించాడు, కరుణించాడు. వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎవరైతే మీ మీదకి మీరు
అలా అంటున్నారు, వారి కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పారు. అందుకోసమే ఎక్కడైనా సువార్త చేసినప్పుడు వాళ్ళు మౌనులై ఉంటారు. వాళ్ళు తిరిగి కొట్టలేకనా, మాటలు అనలేకనా కాదు, దేవుడు ఒక శాసనం పంపించాడు. అదే అక్కడ ఏమి చేయకుండా కాబట్టి వాళ్ళు తిరిగి వారి కోసం ప్రార్థిస్తారు. చూసే దేవుడు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనసు మార్చేస్తారు. అది దేవుని బిడ్డల విషయం. దేవుడు ఉదయకాల సమయంలో వింటున్ననే ఓ రక్షణ పొందకపోతే ఈ దినమందే యేసుక్రీస్తుని అంగీకరించాడు. ఆయన నీ హృదయంలో చేర్చి పాపుల రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా పరిశుద్ధంగా జీవించిన? ఎవరు లేరు. నీ నా పాపముల కోసం కల్వరి శిలువలో బలియాగంగా తిరిగి లేచాడు, మరలా వస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు. పరలోకంలో మనకి ఈ లోకంలో భూములు లేకున్నా, ధనం లేకున్నా, డబ్బు లేకున్నా, ఏమి లేకపోయినా ఆయన కలిగి ఉంటే ఆ లోకంలో బంగారు వీధులు యుగాలు ఉండే రాజ్యానికి నిన్ను నన్ను తీసుకెళ్ళి అది చాలు. ఈ జీవితానికి దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకుని. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామం వేసా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడు. నీ స్వరం వినిపించా, సన్నిధి ఉంచావు నాయన. కరుణించే దేవుడు వినేందుకు వందనాలు. మా కష్ట దుఃఖ వేద బాధలను నువ్వు కరుణించే తండ్రి వినేందుకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో దేవా, ఈరోజు సమయం దీవించండి. మా భవిష్యత్తు ప్రణాళిక నిన్ను ఏర్పరచండి, తోడుగా ఉండండి ప్రభా. ముఖ్యంగా వాతావరణం నుండి మమ్మల్ని కాపాడండి. పంటలు కోసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు యేసయ్యా, దయని పాలించండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. దయగలైన క్రిస్మస్ సెలబ్రేషన్గా వచ్చే నెల నుంచి మేము మరి ఇల్లు క్లీన్ చేసుకోవాలి ప్రభా, పెయింట్ వేయించుకోవాలి. తదితను మా ఇల్లు పవిత్రపరచుకున్నట్లు నీ కృపదయించండి. మాకున్న అక్కర్లన్నీ నీ మహిమాంశంలో తీర్చండి ప్రభా. నీకు వందనాలు. ఇంట్లో స్థుతి కలిగినకు నీ కృపదయించండి. గృహంలో సంతోషాన్ని మాకందరికీ సమృద్ధి అయిన బట్టలు అనుగ్రహించండి దేవా. ఈ సంతోషం మా గృహంలో నింపమని కోరుకోండి. ఇంతవరకు చూపిన ప్రేమ కంటిని బట్టి స్థుతిస్తాం. నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకున్నాం దేవా. ఉదయకాల సమయంలో దేవా మా సమస్యలను పాద సన్నిధిలో మరలా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి దయగల నాయన. అయ్యా అమ్మని నాన్నని జ్ఞాపకం చేసుకో, వారు చేసేది దీవించండి అయ్యా నాయన. వారు ఇంతవరకు నీ కృపలో బద్దపరచుకున్నందుకు మా భవిష్యత్తు విషయంలో నీ కృప మాకు సరళపరచండి, శతకుతంత్రాలు అయిపరచండి. ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాను నాయన. మరి దేవా, గృహ పనికి తమ్ముడు రైల్వే జాబ్కి ప్రిపేర్ అవుతుంది కానీ పరులకు కృపా సహాయములు దయచేయండి. చదువుకునే వాతావరణానికి ఈ ఇల్లు ఏర్పరచండి ప్రభా. డిస్టర్బెన్స్ని దూరపరచండి. సాతాను తనని చితకదక్కండి ప్రభా. అప్లికేషన్ ఫామ్ ఏ రోజు వెళ్ళి ఫిల్అప్ చేయాలో ఆ విషయంలో సహాయపడండి. ఇలాంటిది ఆటంకం జరగకుండా సాఫీగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయ్యేటప్పుడు కృప దయచేయండి ప్రభా. తనకు కావాల్సిన ఇంకా ఆన్లైన్ క్లాసులు చెప్పియాలా ప్రభా, లేకపోతే బుక్స్ చెప్పియాలా, చదువుకునే వాతావరణం అనిపించాలి నన్ను కూడా మన ప్రభావితం బుక్స్ తీసుకునే విషయంలో సహాయపడని ప్రార్థిస్తున్నాను. నా క్రియలను నీ వర్షంలో తీర్చమని కోరుకుంటాను. నాకు మాకు ప్రాణం పెట్టిన తండ్రి అయినందుకు స్థుతిస్తున్నాను. చెంచల్ల నిరంజని వారి కుటుంబాన్ని కూడా సంపూర్ణంగా రక్షించండి, కాపాడండి. శోధన నుండి ముఖ్యంగా పాప ఊపిలో ఎక్కడ చిక్కకుండా నీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయం చీకట్లో బ్రతుకుతున్న వారందరినీ సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటున్నాను. ఇంతవరకు చూపుల ప్రేమను బట్టి స్థుతిస్తాను. నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ ప్రభా ప్రార్థిస్తున్నాను. సహజ భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తమే బిడ్డ ఎలా జరిగించండి ప్రభా. సహాయపడని ప్రార్థిస్తూ అక్కర్లన్నీ తీర్చమని కోరుకుంటూ ప్రభా. ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను, అంటే తీసుకోవాలి ప్రభా. సహాయపడండి ప్రభా. మనీ అరేంజ్ అవుటకు నా గృహంలో సంతోషం, నా హృదయంలో సంతోషం నింపమని కోరుకుంటూ
సహాయపడిన స్థుతిస్తూ అన్ని విషయాలు నీ దయగల చేతి కప్పు చెప్పుకుంటూ నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ మరలా మరి మందిరానికి వాక్యాలు చరాపియాలు ఆ విషయంలో కూడా నీ కృపను కోరుకుంటూ సహాయపడి స్థుతిస్తూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి, యేసున సంపూర్ణ విజయం కలుగును గాక, అపోవాది క్రియల అనంతం నాశనమగును గాక.